ఒక ఎమర్జెన్సీ కేస్ వచ్చింది, యాక్సిడెంట్ కేస్. ఫస్ట్ ప్రాణం ఇంపార్టెంట్. ఉంటే ఎంతవరకు కోఆపరేటివ్ ఉన్నాడు అవన్నీ రూల్ అవుట్ చేసుకున్నాం. తర్వాత పేషెంట్ కాన్షియస్ ఉన్నాడా లేడా, ఎంతవరకు కాన్షియస్ ఉన్నాడు. సో మేజర్గా యాక్సిడెంట్స్ అయినప్పుడు కూడా మనం అంటే బాడీ మీద స్కార్స్తో పాటు బ్లీడింగ్తో పాటు ఈ ఫ్రాక్చర్స్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఇలా ఒక ఎమర్జెన్సీ కేస్ వచ్చింది, యాక్సిడెంట్ కేస్. సో ఫస్ట్ ప్రికాషన్ ఏంటి, ఏం చేస్తారు? ఒక యాక్సిడెంట్ కేస్ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఎమర్జెన్సీ రూమ్లోకి తీసుకున్నప్పుడు వీ హ్యావ్ ఫ్యూ థింగ్స్ టు సీ. అసలు పేషెంట్ కాన్షియస్లో ఉన్నాడా లేడా, తన బీపీ ఎలా ఉంది, పల్స్ ఎలా ఉంది, హీస్ కోఆపరేటింగ్ ఆర్ నాట్, హెడ్ ఇంజరీ ఉందా లేదా, లేదా చెస్ట్ ఇంజరీ ఏదైనా ఉందా లేదా, లేదా అబ్డామినల్ పొట్టల్లో ఏదైనా ఇంజరీ ఉందా లేదా, అవన్నీ చూసుకుంటాం. ఫస్ట్ ఊపిరి తీసుకుంటున్నాడా లేదా, ఓకే, తర్వాత వైటల్స్, తర్వాత పేషెంట్ కాన్షియస్ ఉన్నాడా లేడా, ఎంతవరకు కాన్షియస్ ఉన్నాడు, ఎంతవరకు కోఆపరేటివ్ ఉన్నాడు, ఇవన్నీ చూసుకున్నాక అప్పుడు వి గో ఫర్ ఫ్రాక్చర్స్. ఫస్ట్ ప్రాణం ఇంపార్టెంట్. ప్రాణం ఎంతవరకు ఉంది, ఉంటే ఎంతవరకు కోఆపరేటివ్ ఉన్నాడు అవన్నీ రూల్ అవుట్ చేసుకున్నాక అప్పుడు వి గో టు ఫ్రాక్చర్స్. అప్పుడు ఫ్రాక్చర్స్ చూసుకొని దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది చేసుకుంటాం. రైట్, అంతేకాని ఇమీడియట్ గా లైక్ కాలు విరిగిపోయిందా, వాళ్ళ కంప్లైంట్స్ చూస్తాం. ఫస్ట్ కంప్లైంట్స్ చూసుకొని దాన్ని బట్టి, ఇప్పుడు కొందరిలో సివియర్ గా ఉంటుంది, హెడ్ ఇంజరీస్ ఉంటాయి, అలాంటివి ఉంటాయి. కొందరిలో ఏంటి అంటే యాక్సిడెంట్ అయినప్పుడు దట్ విల్ బి ఒక నార్మల్ గా కాలు దగ్గర తగిలింది లేదా చేతికి తగిలింది, అక్కడ వాపు ఉంది, అక్కడ పెయిన్ ఉంది, అట్లాంటి వాటిల్లో డైరెక్ట్ వి గో ఫర్ అన్ ఎక్స్రే, అట్లాంటి వాటిలో.